కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన తెలుపనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళనలు చేపట్టనుంది. ఇక ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన తెలుపనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళన చేపట్టనుంది. ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీని నిరసన తెలియజేస్తూ ఉంది. ఇప్పటికే ఈ నెల 18వ తేదీన ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఒకవైపు ఈ మహాత్మా గాంధీ పేరును ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం జరిగిందో దీనికి నిరసనగా అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ అది కోర్టులు కొట్టివేస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటి ముఖ్య అంశాలుగా ఇటీవల ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడి చేయడం జరిగింది. ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది. తాజాగా ఈరోజు కూడా అదే అంశానికి సంబంధించి ఏదైతే మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కొత్తగా చట్టాన్ని తీసుకురావడం జరిగిందో దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసనలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర అక్కడ నిరసనలకు పిలుపులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు తరలి వచ్చి అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే కరువు ప్రాంతం ఏదైతే వ్యవసాయ పనులు లేని సందర్భంలో అదేవిధంగా చాలా వరకు కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 100 రోజుల పని దినాలను కల్పించేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గ్యారంటీ ఖచ్చితంగా ఏదైతే పని కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా పని కల్పించవలసి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆ పథకానికి నీరు గారుస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా దాంట్లో ఏదైతే అమెండ్మెంట్ తీసుకురావడం జరిగిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరును తొలగించడం అదేవిధంగా రాష్ట్రాలపై పెనుభారం మోపడం. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని చూస్తున్నట్టయితే 100% కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు భరించేది. ఇందులో ఉన్నటువంటి ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే అకౌంట్లోకి అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసేది. వాళ్ళు ఎన్ని రోజులు పని దినాలు చేస్తే అన్ని రోజులకు గాను. అయితే తాజాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇందులో అమెండ్మెంట్ చేసిన దాని ప్రకారం చూస్తే రాష్ట్రాలు 40% వాటాను భరించవలసి ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 60% మాత్రమే నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో గ్యారంటీ అనేది పని దినాలకు కూడా గ్యారంటీ దానికి మంగళం పాడారు. గ్యారంటీ పని దినాలు లేవు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకు అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలకు ఉపయోగపడినటువంటి ఈ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలోను రాజ్యసభలోను ఈ బిల్లును పాస్ చేయించుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజా వ్యతిరేక పరిపాలన బీజేపీ చేస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేస్తూ ఉంది. రాష్ట్రంలో పీసీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి విబీజీ రామ్జీ అనే పేరును తీసుకురావడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ అనే పేరును మహాత్మా గాంధీ పేరును తీసివేసి ఈ పేరును జోడించడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక నిర్ణయం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ అంశాలను ప్రజలకు వివరించేందుకు ఈ యొక్క నిరసనలు తెలియజేస్తాము. ఖచ్చితంగా మహాత్మా గాంధీ చూపించినటువంటి అహింసా మార్గంలోనే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహాత్మా గాంధీ బోధించినటువంటి సత్యం అహింస వాటిని ఆయుధాలుగా చేసుకొని రాబోయే రోజుల్లో బీజేపీని గద్దెదించుతాము. అదేవిధంగా బీజేపీ చేస్తూ ఉన్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తాము. ఖచ్చితంగా బీజేపీకి రాబోయే రోజుల్లో బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి నేతలు చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అనిల్.
రైట్ రాజు, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 104, 134 వార్డుల వివరాలను ఇవాళ ఉదయం 10 గంటల లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది. 300 వార్డుల వివరాలు డొమైన్లో ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, సింగిల్ బెంచ్ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు పిటిషనర్లకు సంబంధించిన వార్డుల వివరాలను పబ్లిక్ డొమైన్లో డివిజన్ బెంచ్ ఉంచాలని తెలిపింది. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 104, 134 వార్డుల వివరాలను ఇవాళ ఉదయం 10 గంటలలోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది. 300 వార్డుల వివరాలు డొమైన్లో ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, సింగిల్ బెంచ్ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు పిటిషనర్లకు సంబంధించిన వార్డుల వివరాలను పబ్లిక్ డొమైన్లో డివిజన్ బెంచ్ ఉంచాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ప్రస్తుతం వివాదాస్పదంగా మారినటువంటి జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలోనే సింగిల్ బెంచ్ చాలా స్పష్టంగా 24 గంటల్లో 300 వార్డులో సంబంధించినటువంటి మ్యాప్ ను, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి కేవలం ఏదైతే పిటిషనర్లు వేసినటువంటి 2 డివిజన్లు మాత్రమే 104 డివిజన్ తో పాటు 134 డివిజన్ 2 వార్డులకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే, మ్యాప్ అదేవిధంగా వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. మిగిలినటువంటి వార్డులకు సంబంధించిన వివరాలు మాత్రం ఎక్కడా పెట్టడానికి వీల్లేదంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునిపై డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటికే వివాదాస్పదంగా మారినటువంటి ఈ యొక్క డివిజన్లకు సంబంధించినటువంటి మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాలపై కూడా గతంలో జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో కూడా వేడి చర్చ జరిగింది. ఇప్పటికే చాలా మంది ఒపీనియన్ తీసుకున్నారు. వారికి సంబంధించిన అభ్యర్థనలు స్వీకరించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే న్యాయస్థానం మాత్రం ఎక్కడా కూడా కేవలం పబ్లిక్ డొమైన్ లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వార్డుల విభజన 150 వార్డులను దాదాపు 350 వార్డులు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలు లో మొత్తం కేవలం 2 వార్డులకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునిపై డివిజన్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. నిన్న సజ్జనర్ అధ్యక్షతన సిట్ భేటీ కాగా ప్రభాకర్ రావు వ్యవహారంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కీలకంగా మారింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై విచారణ జరగనుంది. ఈ నెల 26 వరకు విచారణ జరపనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. నిన్న సజ్జనర్ అధ్యక్షతన సిట్ భేటీ కాగా ప్రభాకర్ రావు వ్యవహారంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై విచారణ జరగనుంది. ఈ నెల 26 వరకు విచారణ జరపనున్నారు సిట్ అధికారులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించింది. నిన్న సజ్జనర్ అధ్యక్షతన సిట్ భేటీ కాగా ప్రభాకర్ రావు వ్యవహారంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై విచారణ జరగనుంది. ఈ నెల 26 వరకు విచారణ జరపనున్నారు సిట్ అధికారులు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఈ నేటి నుంచి వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వడంతో ఈ రోజు నుంచి కూడా ప్రభాకర్ రావును ఈ యొక్క సిట్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే హార్డ్ డిస్క్ కు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా అతని జీమెయిల్స్ నుంచి అన్ని మెయిల్స్ డిలీట్ చేయడం, వీటన్నిటికి సంబంధించి ఇంకా డేటాను రికవర్ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇంకా ప్రభాకర్ రావును విచారించాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా మంది కూడా తమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి నేరుగా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. ఆయా స్టేట్మెంట్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారించినా కానీ ఎక్కడా కూడా ప్రభాకర్ రావు సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి చూస్తే మాత్రము ఈ యొక్క సిట్ కార్యాలయాన్ని సిసిఎస్ లో ఏర్పాటు చేశారు. అక్కడికి ప్రభాకర్ రావును కూడా తరలిస్తారు. మొదటగా సిట్ కార్యాలయం జూబ్లీ స్టేషన్ లో ఉండేది. అయితే ఇప్పుడు సిసిఎస్ కు తరలించి అక్కడ సపరేట్ ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రావును మాత్రం అక్కడ విచారణ కొనసాగిస్తారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి ఈ రోజు చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో చంద్రబాబు బయలుదేరతారు. ఇక తాళపాలెం పంచాయతీ బంగారాయపేటకు 11 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. ఇక స్థానికంగా ఓ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఇక గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. ఇక సుమారు గంటన్నర సేపు గ్రామస్తులతో సమావేశమవుతారు. ఆ తర్వాత గంట సేపు టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం జలగల మధు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రైట్గా సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నంద అందిస్తారు. నందకుమార్. అనిల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి పర్యటన అయితే ఖరారైందని చెప్పాలి. అయితే మనకున్న సమాచారం మేరకు ఉదయం 11 గంటల మధ్యలో కచ్చిమకోట తాళపాలెం ఉగ్గన్న పాలెంకి చెందినట్టుగా అక్కడ హెలికాప్టర్లోని దిగుతారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా తాళపాలెంలోని సంక్షేమ బాలికల వసతి గృహానికి చేరుకొని అక్కడ విద్యార్థులతో కొంతసేపు వాళ్ళు ముచ్చటించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క విద్యార్థుల పట్ల పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళన్నిటికీ కూడా కరెక్ట్ గా అందుతుందా, అలాగే మధ్యాహ్నం అన్నం పథకానికి సంబంధించి కూడా ఎటువంటి ఇవి ఉన్నాయనేది డైరెక్ట్ గా అక్కడ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అలాగే అదే గ్రామానికి సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా అక్కడే ఆవిష్కరిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క తెలుగుదేశానికి సంబంధించిన అధికారులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. నిన్నే రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత కూడా ఈ యొక్క ఏర్పాట్ల పైన మొత్తం అధికారులందరితోటి కూడా మాట్లాడారు. అలాగే అక్కడి నుంచి చిన్నగా ఈ యొక్క అనకాపల్లి కవర్ ట్రీ జంక్షన్ లోని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వాటి యొక్క ఆవిష్కరణకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. అయితే అనకాపల్లి జిల్లాకే కలెక్టర్ గా ఉన్న విజయకృష్ణన్ కూడా మొత్తం అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. అలాగే ఓవరాల్ గా ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 1500 మంది పోలీసులతోటి ఇది ప్రహారా కాస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా
అన్ని రకాల పటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే చూసుకుంటే ఈ అనకాపల్లి జిల్లాకి సంబంధించి పాయకరావుపేట, రాజేపేటకి సంబంధించిన మత్స్యకారులు కూడా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఏదైతే ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి అక్కడ రాకుండా మాకు మత్స్యకారులకి జీవనోపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని ఇప్పటికే ఆ మత్స్యకారులకు సంబంధించిన 30 మంది అంతా కూడా ఒక బృందంగా కలిసి వారి యొక్క రిప్రజెంటేషన్ ని అలాగే తమ యొక్క బాధ అన్ని కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ముందు వెళ్ళబుక్కే అవకాశం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నది. అలాగే అక్కడ నుంచి ఈ యొక్క మొత్తం ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు అందరితోని కూడా కూర్చొని మాట్లాడి వారి యొక్క సమస్యలు ఇంకా తీసుకురావాల్సిన కొత్త పథకాలు ప్రజల్లోకి మమేకం అవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలని వీటన్నిటిపైన కూడా వాళ్ళందరితో దిశ నిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చారు. అంటే భావి తరాలకి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పైన అవగాహన కలిగించినట్లయితే విశాఖపట్నంలో స్మార్ట్ సిటీగా ఎలాగైందో అనకాపల్లి కూడా అలాగే స్మార్ట్ సిటీగా అయ్యే దిశగా కూడా ప్రయత్నాలు చేయడానికి అధికారులందరూ కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటన్నిటినీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే దిశగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారు. ఓవరాల్ గా ఈ యొక్క కార్యక్రమాలన్నిటితో పాటు బీజేపీకి సంబంధించి అగ్రనేతగా ఉన్న ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా అనకాపల్లి సెంటర్ లోని దీన్ని ఆవిష్కరించి తిరుగు ప్రయాణం అవుతారని. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ. పార్లమెంటు ఎన్నికల్లో గెలవడం సులభం కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లు గెలవలేదని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో గెలిచిందని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి లాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారన్నారు. హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, 5 నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల మీద జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు మనం వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం, న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ గన్పూర్లో, ఆయననైతే ఓపెన్ గా చెప్పిండు, ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఖుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా
మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మృతదేహం కలకలం రేపింది. మురళీకృష్ణ దేవాలయం లోపల వ్యక్తి అనుమానాస్పద మృతి చెందారు. ఆలయంలోని వాటర్ ట్యాంక్ కింద గదిలో మృతదేహం కుల్లి దుర్వాసన రావడాన్ని భక్తులు గుర్తించారు. ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు బంగారుపాలెం మండలం జి కురుపాలెంకు చెందిన చిట్టిబాబుగా గుర్తించారు. పీలేరులో వెల్డింగ్ షాప్లో హెల్పర్గా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్ళింది. ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి హాదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హాదీ. ఢాకా 8 నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీలో హాదీ ఉన్నారు. షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్ళింది. ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి హాదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హాదీ. ఢాకా 8వ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీలో హాదీ ఉన్నారు. షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.